ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆదికాండము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. నీళ్ళంట క్రమముగా తగ్గుచూ వచ్చినంట. ఒక్కసారే తగ్గలేదు కానీ క్రమంగా తగ్గింది. నోహవు జలప్రలయము ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముగిసింది అనేది 7-8 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా జరగలేదు. ఎలా జరిగింది అంటే క్రమక్రమంగా జరిగింది. మన ఆత్మీయ జీవితం కూడా ఎదుగుదల కానీ లేకపోతే మన భౌతిక విషయాల్లో ఎదుగుదల కానీ ఏదైనా సరే క్రమక్రమంగా జరుగుతుంది. కాసంత ఓపిక మనం పట్టాలి. ఓపిక పట్టకుండా క్రమం లేకుండా క్రమం లేని పద్ధతిలో ఏది కూడా జరగదు. ఇక్కడ చూద్దాం, ఎన్ని రోజులు పట్టింది వీళ్ళకి ఓడ ఎక్కడానికి. ఓడ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడానికి మొత్తంగా ఎన్ని రోజులు పట్టింది నోహవు గారికి అంటే 7 రోజుల తర్వాత వర్షం పడింది. అంటే ఓడెక్కారు, ఎక్కిన తర్వాత 7 రోజుల తర్వాత వర్షం పడింది. 40 రోజులు అది కురిసింది. 40 రోజుల తర్వాత ఆగింది. 110 రోజులు తర్వాత ఆరిపోయింది. అంటే నేలంతా ఆరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 74 రోజుల తర్వాత పర్వతములు కనిపించాయి. ఆ తర్వాత 40 రోజుల తర్వాత కాకిని విడిచాడు. ఆ తర్వాత 7 రోజుల తర్వాత మరలా పావురాల్ని విడిచాడు. మరలా 7 రోజుల తర్వాత మరలా పావురాన్ని విడిచాడు. మరలా 22 రోజుల తర్వాత నీరు ఇంకిపోయింది. మొత్తానికి ఎన్ని దినాలు అందులో ఓడలో గడపాల్సి వచ్చింది అంటే 377 రోజులు ఓడలోనే ఉన్నారు వాళ్ళు. అంటే 1 సంవత్సరం 17 రోజులు ఓడలో ఉన్నారు. అంటే ఇదంతా జరగడానికి, మళ్ళీ ఓడ నుంచి రావడానికి, ఈ లోకాన్ని చూడడానికి వాళ్ళకి ఎంత సమయం పెట్టిందంటే 1 సంవత్సరం 17 రోజులు పట్టింది. మనం ఏదైనా కార్యక్రమం చూడాలి అంటే, ఏదైనా మన జీవితంలో కార్యాన్ని చూడాలంటే ఏమనుకుంటాం అంటే వెంటనే దేవుడు చేసేయాలి, వెంటనే చేసేస్తే బాగుండు, వెంటనే చేసేస్తే బాగుండు అంటే ఎలా ఉంటుంది? వెంటనే ఏది కూడా జరగదు. కొన్ని సందర్భాల్లోనే అలా జరిగింది. దేవుడు ఇక్కడ ఆవిరి చేసేయచ్చు కదా భూమిని అంతా. ఒకసారి గాలి విశ్రింపజేసి మొత్తం అంతా ఆరిపోయేలా చేసేయచ్చు కదా. వెంటనే దీపమని నోహవు గారికి చెప్పచ్చు కదా. లేదు, క్రమ పద్ధతిలో జరిగేంత వరకు ఆగారు. నోహవు గారు ఆగారు, దేవుడు కూడా ఏమీ స్పందించలేదు. అది జరిగేంత వరకు ఆగాడు. అంటే ఒక క్రమం ఉంటది. ఏ క్రమం అయితే ఉంటుందో ఆ క్రమంలో అన్ని జరగాలి. ఉదాహరణకి ఒక కోడిపిల్ల ఉందనుకోండి. ఆ కోడిపిల్ల ఎందుకు మనకి జబ్బులు వచ్చేస్తున్నాయి అంటే ఆ ఇంజెక్షన్ ఎక్కించటం వల్ల అది 3 నెలలకి 6 నెలలకే పెరగవలసిన కోడి 1 నెల రోజుల్లోనికే పెరిగిపోవాలి. కాబట్టి దాన్ని పెద్ద చేయాలి. కాబట్టి ఇంజెక్షన్స్ వాడుతున్నారు. దానివల్ల అలా క్రమం లేని క్రమ పద్ధతిలో, ఒకవేళ క్రమ పద్ధతిలో దాన్ని పెంచాలంటే సుమారుగా 6 నెలలైనా ఆ కోడి పెరగాలి. కాబట్టి అలా పెరగకుండా మనం ఏం చేస్తున్నాం అంటే తినేస్తున్నాం. క్రమ పద్ధతిలో తినేస్తే మనకేమొస్తున్నాయంటే జబ్బులు వస్తున్నాయి. కాబట్టి క్రమంగానే ఏది జరిగినా క్రమంగా జరగాలి. దేవుడు ఏది చేసినా క్రమంగా చేస్తాడు. ఆ క్రమ పద్ధతి మన జీవితంలో జరుగుతున్నప్పుడు కాస్తంత ఓపిక పట్టాలి. ప్రభువా నాకు వెంటనే అయిపోయేలా ప్రార్థన చేస్తాం, వెంటనే జరిగిపోవాలనుకుంటాం. ఈ ఓడ దేవుడు సురక్షితంగా మీ కుటుంబాన్ని కాపాడుతాను అన్నాడు. 40 రోజులు వర్షం ఆగిపోయింది. తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు? చాలా దినాలు వాళ్ళలో ఉన్నారు. నోవహు కంగారు పడిపోలేదు. దేవుని చిత్తానికి ఓపిక పట్టాడు. కొన్ని అనుభవాలు నేర్పించడానికి దేవుడు క్రమ పద్ధతిని ఏర్పాటు చేశాడు. క్రమంగానే జరగాలి. గర్భంలో ఉన్న శిశువు 9 మాసాలు పూర్తి చేసుకొని రావాలి. చూడండి, 9వ మాసంలో కాకుండా 7వ మాసంలో పుట్టే వాళ్ళ ఆ పిల్లల్ని చూడండి, కొద్దిగా వీక్గా ఉంటారు.
ఆ క్రమాన్ని ఎందుకు ఆ క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆపరేషన్ అయ్యి తీసేస్తూ ఉంటారు పిల్లల్ని 7 నెలలోనే. అలా అలా తీయకూడదు. ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమ పద్ధతిలోనే జరగాలి. ఆ క్రమ పద్ధతిలో జరిగినప్పుడే అన్ని సక్రమంగా ఉంటాయి. కొన్ని అనుభవాలు నేర్పించడానికి దేవుడు కొన్నిసార్లు క్రమంగానే వెళ్ళే పద్ధతిని ఏర్పాటు చేస్తాడు. మనమే కంగారు పడిపోతుంటాం. మన జీవితంలో కూడా కంగారు పడుతున్నామేమో. ఇక్కడ నోహవు గారు కంగారు పడలేదు. అదంతా ఆరిపోయే వరకు, అదంతా ఎండిపోయే వరకు ఒక్కొక్క స్టెప్ జరుగుతూ వచ్చింది. జరుగుతూ వచ్చిందండి. ఒక్కసారే ఒక మొక్క వేయగానే ఒక్కసారి ఎదిగిపోదు. దేవుడు ఒక్కసారి యోనా గురించి చూపించాలని సూచనగా చేసాడు తప్ప, లేకపోతే ఆది కాండంలో మనం చూస్తాం చెట్లు మొలిపించును గాక అప్పుడు జరిగింది తప్ప, తర్వాత అంతా కూడా విత్తనాలేసి ప్రాసెస్సే. అంటే ఒక క్రమంగానే మనం ఎదగాలి అదంతా. కాబట్టి ఆత్మీయ జీవితం కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈడు ఇంకా మారడు, ఒక మాట చెప్తాం వినేయాలనుకుంటాం. వెంటనే ఎలా వింటారు? వెంటనే ఎలా జరుగుతుంది అది? మన జీవితంలో అయినా వెంటనే ఎలా జరుగుతుంది? దానికి కావాల్సినవన్నీ కూడా మనం సదుపాయాలు చేస్తూ ఉండాలి. అప్పుడే ఒక ఆత్మీయ జీవితంలో ఒక మంచి పంటని చూడాలి అంటే ఆ పంట పండించే రైతు ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కొన్ని నెలలు పడుతుంది. కొన్ని నెలలు, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో, కొన్ని పంటలు సంవత్సరానికి పండుతాయి. అంతవరకు ఓపిక పట్టాలి. ఓపిక పట్టకపోతే మనం ఏమవుతామంటే, ఓపిక పట్టకపోతే ఫలాన్ని చూడలేం. మన ఆత్మీయ జీవితంలో కానీ, లేకపోతే ఇతరుల ఆత్మీయ జీవితంలో కానీ, లేకపోతే మన దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాల విషయంలో కానీ వెంటనే జరిగిపోవు. క్రమక్రమంగా మనం చూస్తాం. ఆది కాండము 26వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇది ఎవరి కోసం రాయబడింది అంటే ఇస్సాకు గారి కోసం రాయబడింది. అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు క్రమక్రమంగా వృద్ధి పొందుచూ వచ్చేవాడు. ఒక్కసారే గొప్పవాడు అయిపోలేదట. ఒక్కసారే ధనవంతుడిని చేసాడు దేవుడు. ఒక్కసారే ఉన్నత శిఖరాలకి మనల్ని ఎక్కించాడు. మెల్లిమెల్లిగా ఎక్కిస్తాడు. అంతవరకు మనం ఆగాలి. వెంటనే అన్ని జరిగిపోవాలని మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవునికి ఒక క్రమం ఉంది. క్రమ పద్ధతిలో జరగకపోతే ఒక్కసారే పడిపోతాం. కాబట్టి మన జీవితంలో క్రమంగా ఉన్నామా లేదా? క్రమం అనేది జరుగుతున్నప్పుడు, దేవుడు విడిచిపెట్టినప్పుడు దాన్ని మీరు ఆమోదించండి, దాన్ని అంగీకరించండి. దేవునికి ఒక క్రమ పద్ధతి మనలో జరగాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి క్రమంగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి. అయినా ప్రభువా నీకు వందనాలు. దేవా, మరి ఓడ ఎక్కడానికి, ఓడ నుంచి బయటికి రావడానికి నోహవు గారికి ప్రభా తండ్రి 1 సంవత్సరం 17 దినములు పట్టింది. దేవా నాయన క్రమక్రమంగా ప్రభా తండ్రి ఎదిగాడు. దేవా, ఇస్సాకు గారు ప్రభా పంట వేసి ప్రభా తండ్రి ఆ ఊర్లో గొప్పవాడయ్యాడు ప్రభా. దానికి కారణం దేవా ఒక్కసారి అవ్వలేదు, మెల్లిమెల్లిగా అయ్యాడు. మా ఆత్మీయ జీవితంలో కానీ, మా భౌతిక జీవితాల్లో కానీ ఆశీర్వాదం ఒక్కసారే రాదు దేవా. కొంత సమయం పడుతుంది. నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి ఉండేటట్టు దేవా. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వాళ్ళందరికీ దీవెనకరంగా ఉండటానికి నీ కృప చూపించమని, సహాయం చేయమని, ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ వారిని బలపరిచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.